కదా ఫ్రెండ్స్, ఇలా టీవీ తీసుకొని 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఇలాంటి లైన్స్ వచ్చాయి. వాళ్ళని అడుగుతున్నామో వారంటీ పోయిందని చెప్తున్నారు. సో ఇలాంటి టీవీలని తీసుకోవడం చాలా మంచిది. దయచేసి కంపెనీ కోసం వెళ్ళి ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు VU 50 ఇంచెస్ టీవీ గురించి చిన్న రివ్యూ అయితే తీసుకుందాము. ఈ టీవీ వల్ల నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు లైవ్గా చూపిస్తాను. సో ఇది రిమోట్ సాయంతో ముందుగా అయితే మన టీవీని ఆన్ చేసుకుందాము. సో ఇది నేను ఆన్లైన్లో తెప్పించా టీవీ. ఇది 50 ఇంచెస్ టీవీ. ఇది 4K టీవీగా వాళ్ళు నాకు ఇచ్చారు. సో దీనికి ఏమవుతుందంటే కంప్లీట్గా కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను నేను. అదే రకంగా వాళ్ళ టెక్నికల్ వాళ్ళకి ఇష్యూ చేసి వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, లేకుంటే దీనికి ఎంత ఛార్జ్ అంటే రిపేర్ చేయడానికి ఎంత ప్రైస్ మనం పే చేయాల్సి వచ్చింది, ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మనం చూద్దాము. సో ముందు అయితే మనము ఆన్ చేసిన తర్వాత మనకి VU ఆండ్రాయిడ్ టీవీ అఫీషియల్ అని చెప్పి మనం ఒక చూస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లైన్స్ అనేది చూసారు కదా. సో ఈ లైన్స్ అనేది నేను తీసుకున్న టీవీ 1 ఇయర్ నాకు బాగానే పనిచేసింది. ఇది చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత ముందుగా ఈ చిన్న లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ చిన్న లైన్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత ఇవి ఎక్కువైపోయి ఇలాంటి పెద్ద లైన్తో ఇది సెట్ అయిపోయి ఉంది. సో దీనివల్ల పిక్చర్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇంత మనం కాస్ట్లీ టీవీ తీసుకున్నాము, 48,000 పెట్టి తీసుకున్న టీవీ 1 ఇయర్లోనే ఈ రకంగా అయిపోవటం అనేది నాకు మరి బ్రాండ్ మీద ప్రాబ్లమో లేకపోతే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల నాకు వచ్చిన టీవీ మరి ఈ రకంగా ఇచ్చారు అనేది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ ద్వారా చెప్పండి. నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడతాను. సో నేను VU వాళ్ళకి అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి ఫ్లిప్కార్ట్ బ్రాండ్ వాళ్ళతో తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్పారంటే, దీన్ని ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి మీరు సంబంధిత కస్టమర్ కేర్ వాళ్ళగా VU వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. మా దగ్గర వారంటీ అనేది అయిపోయింది కదా అని చెప్పారు నాకు. సో దానివల్ల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నేను VU టీవీ వాళ్ళతో కూడా మాట్లాడాను. VU టీవీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన తర్వాత దాదాపు ఒక 1 వీక్ నేను కస్టమర్ కేర్ వాళ్ళకి కన్సల్ట్ అవుతే నాకు తర్వాత వాళ్ళు లైన్లోకి వచ్చారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సింపుల్గా దీని ప్యానెల్ అనేది ప్రాబ్లం ఉంది. మా ప్యానెల్కి ఎలాంటి 1 ఇయర్ వారంటీ ఇచ్చాం కదా, 1 ఇయర్ వారంటీ అనేది అయిపోయింది కాబట్టి మీరు దాన్ని అమౌంట్ పే చేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్లయితే దీని డిస్ప్లే మేము పంపిస్తామని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు చెప్పాలంటే 1 ఇయర్ వాళ్ళు నాకు ఎంత దుర్మార్గం అంటే 1 ఇయర్ నాకు ఆఫర్ ఇచ్చారు. వాళ్ళు 1 ఇయర్ నాకు ఫుల్ వారంటీ ఇచ్చిన తర్వాత 1 ఇయర్ దాటిపోయిన తర్వాత వారంటీ నాకు వర్తించదు అన్నప్పుడు మనం ఇక్కడ ఇలాంటి ప్యానెల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? బయట ఎక్కడ కూడా దొరకట్లేదు. బయట ఎవరికి అడుగున్నట్లయితే వాళ్ళు ఓన్లీ అసెంబ్లీ సెట్ మాత్రమే ఉంటాయి. దాని కంపెనీ అయితే దొరకదు. కంపెనీ అయితే ఆర్డర్ పెట్టుకోవాలా. 15 to 20 డేస్ వర్కింగ్ డేస్లో మీకు అది డెలివరీ వస్తుందని చెప్తున్నారు. సో ప్యానెల్ ఎంత అవుతుంది ఏందని మాట్లాడితే మనం తీసుకున్న ఈ అమౌంట్లో దాదాపుగా 40% మనం పే చేయాలంట దీని డిస్ప్లే కోసం. అంటే నేను 50,000 పెట్టి తీసుకున్న టీవీకి ఆల్మోస్ట్ నేను 20,000 పెట్టాలి. సో 20,000 పెట్టి నేను ప్యానల్ తీసుకుంటే అదే 20,000 ఇప్పుడు మార్కెట్లో చాలా టీవీలు కూడా మనకు అవైలబిలిటీగా ఉన్నాయి. కానీ మరి ఈ రకంగా నేను బ్రాండ్ ఉంది కదా అని చెప్పి VU బ్రాండ్ తీసుకొని ఇప్పుడు దానికి ప్యానల్ వేయాలంటే మనం అంతంత పే చేసుకొని చేయలేము. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టీవీలని చాలా వరకు మీరు అవాయిడ్ చేయండి. కంపల్సరీగా వాళ్ళు ఫుల్ వారంటీ 2-3 ఇయర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి టీవీలు మాత్రమే మనం తీసుకోవడానికి ఇష్టపడాలి. కానీ సో ఇలాంటి అయితే మనకు అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైనా పిక్చర్ చూడాలన్నా కూడా ఆ లైన్స్ అనేది ఎంత డిస్టర్బెన్స్గా ఉన్నాయో చూడండి. ప్యానల్ ఇప్పుడు ఉన్న టీవీని మనం పక్కన పెట్టలేము, కొత్త ప్యానల్ వేయించుకోలేము, ఇంకో టీవీని కొనుక్కునే పరిస్థితి అనేది వస్తుంది. మరి ఈ రకంగా మనం 1 ఇయర్ కూడా ఎంజాయ్ చేయకుండా ఇంత కాస్ట్లీ టీవీ తీసుకుంటున్నాము. సో మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది, మరి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఎందుకు ఇలాంటి డూప్లికేట్ టీవీలు తయారు చేస్తున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంత లైన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. దానికి ఇప్పుడు మార్కెట్లో అసెంబ్లీ సెట్ అయితే ఇలాంటి లైన్స్ ఏదైనా వచ్చినట్లయితే వాళ్ళు LED లైట్లని రిపేర్ చేసుకొని దాన్ని అంతవరకే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. కానీ ఈ కంపెనీ టీవీలకి ఏంటంటే కంపల్సరీగా మనము టోటల్గా ప్యానల్ మొత్తం కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఎప్పుడు దయచేసి ఈ వీడియో మీకు కొంతవరకు యూజ్ అవుతుందని చెప్పి పెట్టాను నేను. ఎందుకంటే కంపల్సరీగా మీరు టీవీ కొనేటప్పుడు బ్రాండెడ్ టీవీలు మాత్రమే తీసుకోండి. ఇలాంటి కంపెనీలు ఆఫర్స్ ఇచ్చినా కూడా ఇలాంటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది ఫ్రెండ్స్.